ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఒకటి లిక్కర్ స్కామ్. అసలు మద్యం స్కామ్ లో ఆయన అరెస్ట్ కాలేదు, అసలు ఎక్కడుందా కేసు అని మేధావులైన వాళ్ళు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మేధావులైన టీవీ ఛానల్ వాళ్ళకైనా సార్, వాళ్ళ పేపర్లో వచ్చింది కూడా పాపం వాళ్ళే మర్చిపోతే మనం ఏం చేయగలుగుతాం. వాళ్ళ పత్రికలోనే మీరు ఒకసారి చూసుకుంటే ఈనాడు దినపత్రికలో ఒక్కసారి సార్, ఈనాడు దినపత్రికలోని చంద్రబాబుకి భారీ ఊరట. ఒకసారి జూమ్ ఇన్ చేయడానికి అవకాశం ఉందని చూడండి. చంద్రబాబుకి భారీ ఊరట. రింగు రోడ్డు, మద్యము, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు దర్యాప్తునకు సహకరించాలని. చంద్రబాబు పైన మద్యం కేసే లేదన్నటువంటి ఎల్లో మీడియా మేధావులు మధ్యలో కలర్ఫుల్ లో, అంటే ఆ కలర్ లో రాస్తే అది కొద్దిగా కనపడదు కదా సార్, అందుకని తెలివిగా ఏ కేసుల్లో అనేది వాళ్ళు అది కూడా రాస్తారు. భలే టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ టాలెంట్ లో సిద్ధహస్తుగా అప్పుడు ఊరట. అక్కడ చూస్తే రింగు రోడ్డు, మద్యము, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు బెయిల్. ముగ్గురికి బెయిల్. A1, A2, A3. A3గా చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో ఉండి బెయిల్ పైన తిరుగుతున్నారు ఈ కేసులో. బెయిల్ మీద బయట ఆ వ్యక్తే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కేసు గురించో ఇంకోటో పెట్టేటటువంటి ఈ కేసు గురించో మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే నువ్వు దేని మీద ఉన్నావు ఈరోజు బయట. మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి ఏదైతే బార్ల లైసెన్స్ ఫీజులు, ఏదైతే మద్యానికి సంబంధించిన షాపులు ప్రివిలేజ్ ఫీజు మొత్తం రద్దు చేసి 200కు పైగా కొత్త బ్రాండ్లు తెచ్చి నీ హయాంలో 6 డిస్టిలరీలు వచ్చినాయి సార్ కేవలం 5 ఏళ్ళలో. అంతకుముందు 8 డిస్టిలరీలు తెచ్చాడు. మొత్తం 14 డిస్టిలరీలు తెచ్చావు నువ్వు. మొత్తం 20 డిస్టిలరీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. మరి స్కామ్ జరిగింది నీ హయాంలో. నిజంగా నేను సూటిగా స్ట్రైట్గా మీరు నిజంగా ఛాలెంజ్ విసురుతా ఉన్నా 2014 నుంచి 19 దాకా జరిగిన మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద, 2019 నుంచి 2024 దాకా జరిగిన మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తాం, మేము విచారణకు సిద్ధం. చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే మీ ప్రభుత్వానికి మీరు కానీ నిజంగా అవినీతికి పాల్పడకపోతే మా ఛాలెంజ్ స్వీకరించి ఇప్పుడు మీరు సిట్టులు బొట్టులు కాదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తారు. అంతకంటే పెద్ద ఏముంటది. చంద్రబాబు నాయుడు గారి మద్యం కేసు కూడా దర్యాప్తు జరిగితే బాగుంటుంది కదా. ఇప్పుడు సిట్ కార్యాలయానికి తాళాలు వేసి ఫైల్స్ అన్ని ఏం చేశారో తెలియదు. 10 years ఆఫ్ పీరియడ్ మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతున్నాడు దాని మీద. మొత్తాన్ని ఇప్పుడు జరుగుతుంది ఇంకా పెద్ద స్కామ్. చంద్రబాబు నాయుడు గారు 2014-19కి పాల్పడినటువంటి స్కామ్ కంటే ఇంకా పెద్ద స్కామ్ ఈ రోజు జరుగుతా ఉంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి కదా. బెయిల్ మీద బయట ఉన్న ఈయన ఆ కొల్లు రవీంద్ర మళ్ళీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇష్టం వచ్చినట్టుగా రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం కాదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి చెప్పండి. కేసు నిలుస్తుందా నిలవదు సార్? మొన్న కొమ్మినేని గారి కేసు లాగా ఇది అంతేనా? పైనాక పెట్ట అంటే ప్రభుత్వం మధ్య ఇంత పెద్దవాళ్ళని తీసుకెళ్లిపోయారు కదా సార్. కాదు సార్, ఛార్జ్ షీట్ వేశారు కదా. ఈ ఛార్జ్ షీట్ లోనే వాళ్ళ డొల్లతనం బయటపడిపోయింది. రెండోది వాళ్ళకి సంబంధించిన నిజంగా ఏం పెట్టారు ఛార్జ్ షీట్ లో? ప్రభుత్వం మద్యం అమ్మటం వల్ల స్కామ్ జరిగిందంట. మరి ప్రభుత్వం మద్యం అమ్మకూడదంట. ప్రభుత్వం మద్యం అమ్మకూడదంట సార్. కేవలం ప్రైవేట్ వాళ్ళు అమ్మాలంట. ప్రైవేట్ వాళ్ళు అమ్మితే బాగా లాభాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి కదా. అది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి తీసుకొని వచ్చాడు కదా లాభం, అందుకని తప్పంట. అదే కోర్టులో రేపొద్దున అదే చెప్పాలి కదా. వీళ్ళు ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసేశారండి, ప్రైవేట్ వాళ్ళు అసలు ఎలా బతుకుతారు, వాళ్ళ నుంచి మరి మాకు డబ్బులు రావు కదా, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారని చెప్పి చెప్పదలుచుకున్నారు క్లియర్ గా. ఒక్క చిన్న విషయం సార్, అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొత్తం ఇలానే నడిచిద్దండి. ఎందుకంటే పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసాలతో ఏ టైప్ ఆఫ్ రాజకీయాలు చేస్తా అంటే M6 ఫార్ములాను ఉపయోగిస్తాడు. M6 ఫార్ములాతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేసి అవతల రాజకీయ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒక M అంటే డబ్బులతో, మనీతో, ఇంకొక M అంటే మహిళలను అడ్డం పెట్టుకొని, ఇంకొక M అంటే మీడియాను అడ్డం పెట్టుకొని, ఇంకొక M అడ్రస్ చేయించి, మరి ఇంకొక M అంటే ఏదైతే మార్ఫింగ్ వీడియోలు, ఇంకొక M మద్యం. ఈ M6 ఫార్ములాతో రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారు అంతే సార్. మద్యాన్ని ఎవరండి అసలు ఈ ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచడాన్ని అలవాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది ఎవరు? జయప్రదంగా సాధించింది ఎవరు? పార్టీలని. ఇవన్నీ ఎవరు సాధించారు? 2 మర్డర్స్ చేయించింది ఎవరు? మీడియాను అడ్డం పెట్టుకొని ఈరోజు నీచమైనటువంటి రాజకీయాలు చేస్తుంది ఎవరు? మళ్ళీ నాకు పత్రికలు ఉన్నాయా తమ్ముళ్ళు, నేను నేరస్తున్నా తమ్ముడు, నేను ఎవరన్నా మర్డర్ చేయించానా తమ్ముడు, ఈ అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ సో M6 ఫార్ములాతో రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్గా కనపడతా.